రాక్షసులందరినీ జయించేశారట అంటే, అమ్మయ్య రాముడు జయించేసాడు అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. అలాగా ఆయన పురాణం వింటూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడు అనమాట. అప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు కూడా సీతారాములకి కష్టం వచ్చిన కథలు చెప్పేవారు కాదు. ఒకసారి ఏమిటంటే ఆయనకి పురాణం చెప్పి ఆయన ఊరు వెళ్తే వేరే ఆయన ఎవరో వచ్చారు. వచ్చి సీతమ్మని రావణుడు లంకకి తీసుకుపోయే కథ, సముద్రం మించి వెళ్లే కథ చెప్తే అంతే ఆయనకి ఆవేశం వచ్చేసి గుర్రం తీసుకుని పాపం సముద్రంలోకి వెళ్ళిపోయారు. లంకకి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అని వెళ్ళిపోయేసరికి పాపం మునిగిపోతున్నారు. అక్కడ సీతారాములకి గుండె తరుక్కుపోయి సీతమ్మతో కలిసి ప్రత్యక్షమై, కులశేఖర అమ్మని నేను క్షేమంగా తెచ్చేశాను, నువ్వు ఊరడిల్లు వెనక్కి వెళ్ళిపో అని సాక్షాత్కరిస్తే అప్పుడు వెనక్కి వచ్చేసాడు ఆయన. అది ఆయన భక్తి. పెద్ద వయస్సు వచ్చాక రాజ్యం పిల్లలకి ఇచ్చేసి కూతురుతో కలిసి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళిపోయి తన కూతుర్ని రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం చేసి రాజ్యాల నుంచి జయించి తెచ్చిన సంపదలన్నీ స్వామికి కట్నంగా ఇచ్చేసాడు ఆయన. ఆయన కూతురు పేరు శేరకురవల్లి అని.